ప్రేక్షకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. రేపు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వరంగల్ కు బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టంపై అధికారులు నివేదికను సిద్ధం చేసి ఆ వివరాలను సీఎం కేసీఆర్ కు అందించారు. రేపు నర్సంపేట నియోజకవర్గంలోని అడవి రామవరం గ్రామానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్న సీఎం కేసీఆర్ నేల కొరిగిన మొక్కజొన్న పంటతో పాటు దెబ్బతిన్న మిర్చి పంటలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి బస్లో పరకాల నియోజకవర్గంలో సంఘం మండలంలో పర్యటిస్తారు. ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్ నుంచి హైదరాబాద్ కు హెలికాప్టర్లో తిరుగు పయనమవుతారు కేసీఆర్. సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి హెలిప్యాడ్ రహదారులను పరిశీలించారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. పెండింగ్ బిల్లులన్నింటికీ ఈ ఏడాది క్లియరెన్స్ రాబోతోందని పంచాంగ శ్రవణ పఠనంలో బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. కొంతమంది నుంచి వ్యతిరేకతలు వస్తాయని, పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యమందు చక్కగా స్థితిని పొంది భాగ్యరాజ్యాధిపతి పరివర్తన యోగంలో ఉండి దిగ్బలం పొందినటువంటి శని వీక్షణం పొందటం చేత తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రానికి సుస్థిరమైనటువంటి పరిపాలనను ఈ సంవత్సరం అందించగలుగుతోంది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం తెలంగాణలో ప్రభుత్వ విషయంలో, పరిపాలన విషయంలో ఎటువంటి సందేహాదులు అక్కరలేదు. లగ్నం అధియోగం పొందటం చేత ప్రభుత్వం అనేటువంటిది సుస్థిరంగా ఉండి నిత్యం ప్రజా ప్రయోజనముల కోసం చాలా రకాలైనటువంటి కార్యక్రమాల రూపకల్పన ప్రభుత్వ రంగ నిపుణులు ఈ సంవత్సరం తప్పకుండా తయారు చేస్తారు. అలాగే చాలా పనులు, ఇన్ని రోజులు ఆగినటువంటి పనులు ఈ 2023 సంవత్సరంలో అన్ని చోట్ల ఏ పనులు ఆగకుండా బిల్లులు పేమెంట్తో పాటు చాలా వరకు కూడా అన్ని రకాల క్లియరెన్స్ అనేటువంటిది ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజలకు బీజేపీ నేతలు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎటువంటి విపత్తులు రాకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కిషన్ రెడ్డి కోరుకున్నారు. శోభాకృత నామ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. మన రాష్ట్రమే కాకుండా అనేక రాష్ట్రాలలో ఆయా భాషలకు సంబంధించినటువంటి నూతన సంవత్సర పంచాంగం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో, భారతీయ జీవన విధానంలో ఇదొక పెద్ద ఘట్టము. ఈరోజు నుంచే 2 నెలల పాటు మనకు కోకలేక గొంతు వినిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి మరి పండుగ ఈరోజు మనము. ఉగాది వేడుకల్లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పేపర్ లీక్ పై వేసిన సిట్ ను తాము నమ్మబోమని అన్నారు. నయీం కేసులో సిట్ వేస్తే ఏమైందని ప్రశ్నించారు. మంత్రులు కూడా పేపర్ లీక్ మీద మాట్లాడారన్న బండి సంజయ్ వారికెందుకు నోటీసులు ఇవ్వరని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు తామే ఇస్తే సిట్ ఎందుకు దర్యాప్తు చేస్తోందని అన్నారు బండి సంజయ్. సిట్నే ఒప్పుకోవట్లేదు మేము. సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది నేను ఏం చెప్పినా ఇంతకుముందు సిట్ ఏ విషయంలో సిట్ వేశారు, నయీం కేసులో సిట్ వేశారు. నయీం పైసలు మొత్తం చంపకపోయారు. నయీం విషయంలో వేసిన సిట్ ఏమైంది? డ్రగ్స్ విషయంలో సిట్ వేశారు. ఏమైంది నివేదిక? ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ వేశారు. ఏమైంది? మియాపూర్ భూముల కేసులో సిట్ వేశారు. ఏమైంది? ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ చేశారు. ఆ నివేదికలు ఏమైనాయి? ఒక్క నివేదికను బయట పెట్టారు. మీరు ఒక్క దాని మీద చర్య తీసుకున్నారా? నోటీసు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కూరికి ఇవ్వాలి. వాళ్ళకు చట్టానికి అతీతుల వాళ్ళేమన్నా
వాళ్ళు తీసుమార్కాల వాళ్ళు ఏమన్నా చట్టానికి అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడన్న అభియోగాలపై కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కించపరుస్తూ చేసిన ట్వీట్ కు 14 రోజుల జైలు శిక్ష విధించారు. మరి మన తెలంగాణలో అంతకంటే దారుణంగా సీఎం మంత్రులను శాసనసభ్యులను ప్రత్యక్షంగా ఘోరంగా అవమానిస్తూ ఉన్నా కూడా సహిస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈడీ విచారణ అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఉగాది సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. తన భర్తతో కలిసి శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకున్న కవిత తన భర్తతో ఉన్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ప్రజలంతా ప్రగతి పథంలో ముందుకు సాగాలి అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ప్రతి ఇంట ఆరోగ్యం ఆనందంతో పాటు సిరి సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు కవిత. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై గవర్నర్ తమిళిసైని కలిశారు టీ కాంగ్రెస్ నేతలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి గవర్నర్ ముందు 2 డిమాండ్లను ఉంచామన్నారు. కేటీఆర్ ను విచారణ చేసేలా అనుమతి ఇవ్వాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. ఐటీ శాఖ పరిధిలోనే పేపర్ లీక్ అయింది కనుక అందుకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ సభ్యులను సస్పెండ్ చేసి విచారణ చేస్తారని ఆశించినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, పైగా వారిని మంత్రి కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కంప్యూటర్ల నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తాయి. ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ కంప్యూటర్లో ఉన్న భద్రంగా నిక్షిప్తమై ఉన్న గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. ఇది అవినీతి కుట్రలతో కూడుకున్న నేరము. ఒక శాఖలో తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ యొక్క మంత్రి బాధ్యత వహించాలి. కల్వకుంట్ల తారక రామారావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గారిని అనుమతి అడిగింది. ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉన్నది. కాబట్టి ఈరోజు కొమరం భీం జిల్లా కెరిమెరి మండలం బారేమోది గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా బారేమోది గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రైతులకు లాభం చేకూరాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భట్టి కోరారు. ఈ ఉగాది సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరిమేరి మండలం బారిమోడి గ్రామంలో ఇవాళ ఉగాది స్థానికంగా ఉన్నటువంటి రైతుల కుటుంబంతో జరుపుకోవడం జరిగింది. సహజంగా ఉగాది పర్వదినం నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అలవాటు ప్రకారం ఎద్దులకి పూజ చేయటం, పూజ చేసిన తర్వాత వాళ్ళు ఇష్టంగా పండగ రోజు వండుకునేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముందుగా ఎద్దులకు తినిపించి ఆరుకోవడం, గుడి పడవ అంటే ఏరువాక అంటే భూమిని దున్నటం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆ మొదలుపెట్టే కార్యక్రమం ఈరోజు ఈ గ్రామంలో రైతు మోర్లె వెంకట్రావు భార్య వసంత ఆ దంపతులకు సంబంధించినటువంటి భూమిలో వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు పాండురంగ్, తారాబాయి కుటుంబ సభ్యులు చిన్నపిల్లలందరితో గడిపి కలిసి నాతో పాటు ఉన్నటువంటి స్థానిక నాయకులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇక్కడ విశ్వప్రసాద్ గారు, అట్లాగే డాక్టర్ రాచోడ్ గణేష్ గారు, ఇంకా మన కుసుమరావు గారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, గ్రామ పెద్దలు పటేళ్ళు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ ఉగాది పండుగని చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా
చాలా సాంప్రదాయబద్ధంగా పండగ పర్వదినాన మనకి భవిష్యత్తులో ఈ సంవత్సరం వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శుభప్రదంగా జరగాలనే పూజా కార్యక్రమం చేసుకోవటం. సంగారెడ్డిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులతో సంగారెడ్డి పట్టణమంతా వెలిగిపోతోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రామమందిర్లో ఉగాది సంబరాలు అంబరానంటున్నాయి. సంగారెడ్డిలో ఉగాది పర్వదినాన లడ్డూలు విసిరే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి రామాలయంలో లడ్డూలు విసిరే కార్యక్రమం జరుగుతోంది. లడ్డూలను అందుకునేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. ఇదే అంశంపై మరింత తనకి సంగారెడ్డిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి. రాజేశ్వరి, సంగారెడ్డి రామ్ మందిర్లో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయం సంగారెడ్డిలో ఎప్పటి నుండో తరతరాలుగా కొనసాగుతుంది. ఉగాది రోజు లడ్డూ ప్రసాదాన్ని విసిరే సాంప్రదాయం సంగారెడ్డిలో కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడానికి వందలాదిగా భక్తులు రామ్ మందిర్కి ఆలయం చేరుకుంటారు. ఆ ప్రసాదాన్ని ఆ ప్రసాదం తీసుకోవడాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఇక్కడ భక్తులు. ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి వందలాది మంది ప్రజలు రామ మందిరం ఆలయం చేరుకుంటారు. వేడుకలు ఈసారి కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి, భజన కార్యక్రమాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దాంతో ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా కూతురు జయారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మేడం, ఏ విధంగా జరుగుతుంది వేడుకలు? ఏ విధంగా మరి ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి పట్టణంలో ఉగాది కానీ శ్రీరామనవమి కానీ చాలా వైభవంగా జరుగుతుంది. ఈసారి అయితేనేమో ఆలయంలో అమ్మవారికి అయ్యవారికి కూడా ఇద్దరు కూడా ఆభరణాలు ఉగాది రోజే ధరించడం జరిగింది. మామూలుగా అయితే శ్రీరామనవమి రోజే మరి మేము అలంకరణ చేసేవాళ్ళం. ఈసారి ఉగాది అది చాలామంది కూడా మరి ఆకర్షితంగా చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉగాది పండుగను జరుపుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో సంగారెడ్డిలో ఎప్పుడు కూడా జరుగుతుంది. మరి దీపాలతో కానీ లైట్లతో కానీ చాలా వైభవంగా స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున సంగారెడ్డి పట్టణంలో చేసుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి అంటేనే ప్రతి పండుగ వైభవంగా జరుగుతుంది. ఉగాది కూడా అంతే స్థాయిలో జరుపుతున్నారు. అసలు ఈ ఉగాది ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఏ విధంగా? మరి ఈరోజు ఉగాది మొదటిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి మరి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి. ఇదొకటే కాదు, ప్రతి పండుగ కూడా మనందరం బంధువులతో కానీ మన ఫ్యామిలీతో కానీ అందరితో కలిసి కట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న రామ్ మందిర్కి సంబంధించిన పబ్లిక్ కానీ వీళ్ళందరూ భజన చేసుకుంటూ ఇక్కడ చుట్టుపక్కలంతా భజన చేసుకుని తిరిగి వచ్చి ఇక్కడ మరి ఉట్టి కొట్టడం కానీ ఇక్కడ లడ్లు అనేది ప్రత్యేకత. ఇక్కడ ఎక్కడైనా ప్రసాదం మనం చేతికి ఇస్తాం, కానీ ఇక్కడ లడ్లు ఏంటంటే ఎగరేస్తాం, కిందకి వేస్తాం. అది ఎందుకు వచ్చిందో ప్రత్యేకంగా తెలియదు, కానీ ఎప్పటి నుంచో వస్తుంది. అది అప్పుడు పెద్దలు ఏం నిర్ణయించుకొని అలాంటి పెట్టినో మనకు తెలియదు, కానీ అది ఇప్పటికి కూడా మరి ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది జనాలకి. ఆ ప్రత్యేకత అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు జగ్గారెడ్డి గారు మరి మీరంతా చూసుంటే మాత్రం సంగారెడ్డి టౌన్ అంతా పండుగ వాతావరణం.
లైట్స్తో కానీ పండుగ వాతావరణం ఏ పండుగకైనా సరే పండుగ వాతావరణం అనేది సంగారెడ్డిలో తప్పకుండా ఉంటుంది. జగ్గారెడ్డి గారు సంగారెడ్డికి వచ్చిన ఈరోజు రాలేదు, కానీ రాకపోయినా పండుగ వాతావరణం అయితే ఉంటుంది ఎప్పటికీ. ఇది మొత్తం మీద సంగారెడ్డిలో ఏ పండుగ అయినా అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు ఉగాది కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఇంతే స్థాయిలో వైభవంగా కొనసాగిస్తాం. రానున్న రోజులలో శ్రీరామనవమి కానీ ప్రతి ఏ కార్యక్రమం అయినా పట్టణం సంగారెడ్డి పట్టణం అంతా కూడా లైటింగ్స్తోని అంత అలంకరించబడుతుంది. ఒక పండుగ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. పోర్ట్ స్టూడియో. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కరోనా కథ ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించారు మోదీ. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మోదీ. ఆసుపత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకునేందుకు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు మోదీ నిర్దేశించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యంతో పాటు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాల్లో వారికి అవార్డులు లభించాయి. 106 మంది గ్రహీతల్లో సుధామూర్తి, లేట్ ములాయం సింగ్ యాదవ్, తబలా మాస్ట్రో జకీర్ హుస్సేన్, RRR సంగీత స్వరకర్త MM కీరవాణి, నటి రవీనా టాండన్ ఉన్నారు. ఇవి ప్రైమ్ టైమ్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.